guys, welcome to Anuveda Kitchen World. Today video, baby healthy and weight gain and brain development. ఇంకా ఈ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి పియర్స్ తీసుకోవాలి. మనకి మార్కెట్లో పచ్చి బఠానీ దొరుకుతుంది, వాటిని తీసుకోవాలి. ఇంకా చిన్న సైజ్ ఆలుగడ్డని తీసుకోవాలి. దీన్ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 క్యారెట్ తీసుకోవాలి. దీన్ని కూడా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్ తీసుకోవాలి. దీన్ని వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ తీసుకోవాలి. మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ అయినా వాడచ్చు. వీటిని కూడా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ని, లంగ్స్ని, కిడ్నీస్ని హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ని, హెయిర్ని, ఐస్ని అండ్ లివర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత పియర్స్ కూడా వేసి మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పియర్స్లో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఇది బేబీని వెయిట్ గెయిన్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. దీంట్లో జింక్ ఉంటుంది. దీంట్లో హై విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. దీంట్లో ఫోలేట్ ఉంటుంది. ఇది న్యూరో డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇది బోన్స్ని హెల్తీగా ఉంచుతుంది. ఈ పియర్స్ బేబీకి ఫీడ్ చేయడం వల్ల బేబీకి ఎలాంటి ఎలర్జీస్ రావు. ఇప్పుడు దీంట్లోకి పొటాటో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్లో న్యూట్రియన్స్ ఉంటాయి. లైక్ ఐరన్, విటమిన్ B6, జింక్, విటమిన్ సి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. దీంట్లో కోలిన్ ఉంటుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత మూంగ్ దాల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 2 or 3 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.